అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. కొంపదీసి నిజం సింధుకి చెప్పేస్తుందా ఏంటి? ఏదో ఒకటి చేసి ఈ డాక్టర్ని నైస్గా వదిలించుకోవాలి. మీ గురించి న్యూస్లో వచ్చింది చూశాను. అసలు అలా ఎలా జరిగింది? నమ్మిన వాళ్ళే మోసం చేశారు. న్యాయం చేయమని పోలీసుల దగ్గరికి వెళితే వాళ్ళు అన్యాయంతో కుమ్మక్కై మమ్మల్ని నిండా ముంచేశారు. సరే సరే, సాయంత్రం నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న గుడికొచ్చేయండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ పక్కన టెంపుల్లో ఇద్దరు కలవబోతున్నారన్నమాట. అక్కడికి వెళ్లి ఎలా అయినా ఆ డాక్టర్ని పట్టుకుని ఆ నిజమేంటో నేను తెలుసుకోవాలి. వెరీ గుడ్, ఫైన్ యష్. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. సింధు, సింధు, సింధు నిన్నే. ఏంటి మేడం, దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే ఇప్పటిదాకా నువ్వు యష్ ఎక్స్ప్లెయిన్ చేసినవేవి నువ్వు వినలేదా? విన్నాను మేడం. మరి దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నావేంటి? ఏంటి సింధు, నువ్విలా అయిపోయావు? ఇంతకు ముందు ఎంత హుషారుగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఎక్కడో ఆలోచిస్తూ డల్గా ఉంటున్నావు? అసలు నీ కాన్సంట్రేషన్ అంతా ఇక్కడ లేనట్టుంది. నీ మనసు ఎక్కడో ఉంది. అసలేంటి నీ ప్రాబ్లం సింధు? ప్రాబ్లం ఏం లేదు మేడం. లేదు, ఏదో ఉంది. నా దగ్గర దాస్తున్నావు. ఏంటో చెప్పు. కాస్త హెల్త్ ఇష్యూ అంతే మేడం. డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు కదా. ఓకే మేడం. మేడం, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. యష్, ఏంటి సింధు ఇలా తయారైంది? తానెప్పుడు అంతే మేడం. ఏంటి సింధు, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీతో మళ్ళీ ఒక పని పడింది గౌతమ్. కొంపతీసి మళ్ళీ ఆ కన్యాకుమారి కేసు కాదు కదా? అదైతే ఎస్తో ప్రాబ్లం అవుతుంది. అదేం కాదు, ఇది వేరేది. అయితే ఓకే, నో ప్రాబ్లం. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా జాబ్ చేసేది. ఆమె హస్బెండ్ ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టి పబ్లిక్ని చీట్ చేసి ఎస్కేప్ అయ్యాడు. ఓకే, ఈ న్యూస్ మార్నింగ్ టీవీలో చూశాను సింధు. అవును గౌతమ్. ఆ డాక్టర్ని నేను మొన్న టెంపుల్ దగ్గర బెగ్గర్ గెటప్లో చూశాను. మాట్లాడదాం అనుకుంటే తను తోసేసి పారిపోయింది. డాక్టర్ బెగ్గర్ గెటప్లో ఉండడం ఏంటి? అయినా నిన్ను చూసి పారిపోవడం ఏంటి? చెప్తాను. ఆ కేస్ తాలూకు డీటెయిల్స్ నాకు కావాలి గౌతమ్. కొంచెం కలెక్ట్ చేయగలవా ప్లీజ్? అయినా ఆ కేసుతో నీకేంటి సంబంధం సింధు? ఇప్పుడు కాదు గౌతమ్, అన్ని వివరాలు మనం కలిసిన తర్వాత చెప్తాను. ప్లీజ్ గౌతమ్, నేను చెప్పిన పని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. ఓకే సింధు. మేడం, సింధు పర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉందని ఫీల్ అవుతుంది. ఇదే మంచి టైం. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? సింధు గురించే యష్. తను కరెక్ట్గా లేదు. ఎలా అయితే ప్రాజెక్ట్ మూవ్ అవడం చాలా కష్టం. అందుకే
సింధు గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. అదేదో త్వరగా తీసుకోండి మేడం, నాకు కూడా కొంచెం బెటర్ అవుతుంది. ఓకే యష్, ఎనీహౌ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చాలా బాగా డిజైన్ చేశావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? సింధు ఏది పెద్దగా కాన్సన్ట్రేటెడ్గా చేయట్లేదు కదా. అవును. మీరు ఓకే అంటే టోటల్ ఫంక్షన్ ఆర్గనైజేషన్ అంతా నేను ఒక్కడనే చూసుకుంటాను. సింధు, నువ్వేమంటావు? నీకు ఓకేనా? మీ ఇష్టం మేడం, మీరు ఎలా చెప్తే అలా. యష్ అన్నది నిజమే కదా, నీ కాన్సన్ట్రేషన్ తగ్గింది. నాకు కూడా నీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడో ఉందనిపిస్తోంది సింధు. అలాంటిదేమీ లేదు మేడం, నేను ఫుల్ ప్లెజ్డ్గా యాక్టివ్గానే ఉన్నాను. ఏది? నీలో ఆ యాక్టివ్నెస్ నాకు కనపడటం లేదు. నిజంగా నువ్వు యాక్టివ్గా ఉంటే ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఎలా చేయాలో దాని గురించి ఒక డిజైన్ చేసేదానివి, డీటెయిల్స్ కూడా చెప్పేదానివి. లేదే. నీ దగ్గర అందుకు సంబంధించి ఏ ప్లాన్ లేదు. నిన్నెలా నమ్మమంటావు సింధు? నువ్వు యాక్టివ్గా ఉన్నాను అంటే. నేను ఇప్పుడు ఫంక్షన్ ప్లాన్ చెప్తే నేను యాక్టివ్గా ఉన్నట్ట మేడం? ష్యూర్, నమ్ముతాను. జస్ట్ 1 minute మేడం, నా ప్లాన్ ఏంటో ఇప్పుడే చెప్తాను. రెడీ మేడం. ఏంటి, కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ప్లాన్ రెడీ అయిపోతుందా? స్పార్క్ రావడానికి ఒక్క క్షణం చాలు యష్. ఓకే సింధు, టెల్ మీ. మేడం, ఇది సమ్మర్ కాబట్టి మన ఫంక్షన్ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఎండ తీవ్రంగా ఉంటుంది. వచ్చిన గెస్ట్లు పబ్లిక్ ఎక్కువసేపు స్టే చేయలేరు. అందుకే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో స్టార్ట్ చేస్తే బెటర్. మన ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఎలా ఉండాలి అంటే ఓ నైస్ నైస్. ఇది మేడం టోటల్ ప్లాన్. సింధు, నువ్వు సింప్లీ సూపర్. ఒక్క క్షణం ఆలోచించి ఎంత గొప్పగా డిజైన్ చేసావు ఫంక్షన్ని. నీ ఐడియా చాలా బాగుంది. నిజంగా నువ్వు గ్రేట్. నీలో ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఎందుకు ఏమీ తెలియనట్టు అంత డల్గా ఉన్నావు? ఏం లేదు మేడం, ఎదుటి వాళ్ళు ఏం చేశారో ఏం చెప్తున్నారో ముందుగా తెలుసుకోవాలి కదా, అందుకే సైలెంట్గా ఉన్నాను. డల్గా కాదు మేడం. యష్, సింధు చెప్పిన ఐడియాని నువ్వు కూడా ఫాలో చేయి. ఫంక్షన్ ఇంకా గ్రాండ్గా బెటర్గా ఉంటుంది. ఓకేనా? అలాగే మేడం. లంచ్ టైం అయింది, నేను వస్తాను. మేడం, ఈరోజు లంచ్ మీరు మాతో పాటే చేయాలి. మీరు వస్తున్నారని లంచ్ మా ఇంటి దగ్గర స్పెషల్గా ప్రిపేర్ చేయించాను. ప్లీజ్ మేడం. ఓకే సింధు, నువ్వు కూడా నాతో కలిసి లంచ్ చేయాలి. నేను మీతో వదిలేండి మేడం. నీ మీద సీరియస్ అయ్యానని ఫీల్ అవుతున్నావా? ఆఫీస్ టైం అయిపోయింది. ఇప్పుడు నేను మీ మేడంని కాదు, ఫ్రెండ్ని. ఓకేనా? ఇదేనా అల్లుడు గారి ఆఫీసు? మొదటిసారి చూస్తా ఉండాను. పర్లేదు, అల్లుడు గారి ఆఫీస్ చాలా పెద్దదే.
హోటల్లో బిజినెస్ కదా ఈ మాత్రం లేకపోతే ఎట్టా? మా అల్లుడు గారి దగ్గర ఎంతమంది స్టాఫ్ పనిచేస్తా ఉండారో. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మేడం మీరు? కన్యాకుమారిని. ఎవరి కోసం వచ్చారు? మా అల్లుడు గారి కోసం. మీ అల్లుడు గారా? ఎవరండి? ఏంటి, మా అల్లుడు గారు ఎవరో కూడా తెలియకుండా నువ్వు ఈ ఆఫీస్లో పనిచేస్తా ఉండవా? తెలీదు కాబట్టే కదా మేడం అడిగింది. అయితే తెలుసుకో, ఈ కంపెనీ మా అల్లుడు గారిది. అంటే మీరు? యష్ అత్తగారిని. అలాగా మేడం. మ్మ్. ఏంటి నమస్కారం పెట్టు. నమస్కారం మేడం. ఆహా. నేను మా అల్లుడు గారిని కలవాలి. ఎక్కడున్నారు? ఒక్క నిమిషం మేడం, సార్కి కాల్ చేసి చెప్తాను. ఆ, కొంచెం త్వరగా చెయ్యి. సరే మేడం. ఓకే. హలో రోజీ చెప్పు. సార్, మీకోసం మీ అత్తగారు వచ్చారు. సరే నా క్యాబిన్కి పంపించు. ఓకే సార్. ఓకే. మేడం, స్ట్రైట్గా వెళ్ళండి. మ్మ్. అల్లుడు గారు, క్యారియర్ తెచ్చుండాను. అక్కడ పెట్టండి. ఇది కూడా ఇక్కడే ఉంది. ఈడు ఖచ్చితంగా ఆఫీస్ బాయ్ అయి ఉంటాడు. ఇదిగో, నేనెవరో తెలుసా? ఎవరు మేడం? మీ బాస్ కి అత్తగారిని. అవునా మేడం? అవును అంటావేంటి? నమస్తే పెట్టు. నమస్తే మేడం. అది ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం బాక్స్ లో సర్దుకొచ్చి ఇక్కడ పెట్టే. అలాగే మేడం. వెళ్ళు. రండి మేడం, లంచ్ చేద్దాం. యా సింధు పద. రా బాబు, అక్కడ పెట్టే. రండి, కూర్చోండి. రండి మేడం. సింధు నువ్వు కూడా కూర్చో. అల్లుడు గారు, సింధుతో కలిసి పనిచేయటం వరకు సరే, భోజనం కూడా కలిసి చేయాలా? యష్ ఎవరివిడా? సంధ్య వాళ్ళ అమ్మగారు. సంధ్య ఎవరు? నా మిస్సెస్. సంధ్య వాళ్ళ అమ్మ అని చెప్పకపోతే డైరెక్ట్గా మా అత్తయ్య గారని చెప్పొచ్చు కదా. మా అల్లుడు గారికి కాస్త మొహమాటం ఎక్కువ. మీ యాస చాలా బాగుంది. నెల్లూరు వాళ్ళం కదా, అట్టకే ఉంటుంది మరి. మా అత్తయ్య కొంచెం విలేజ్ టైప్ మేడం. పర్వాలేదు, మంచి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. మామూలుగా అయితే అల్లుడు గారికి మా అమ్మే క్యారెస్ తెస్తుంది. మా అమ్మాయి పిల్లకాయల దగ్గరికి వెళ్ళింది, అందుకే నేను తీసుకొచ్చుండాను. ఆహా, వంటలు ఎవరు చేశారు? మా అమ్మే స్వయంగా చేసింది. మా అల్లుడు గారు మా అమ్మ చేతి వంట తప్ప ఇంకెవరు వంట తినరు. చివరికి వాళ్ళ అమ్మ చేతి వంట కూడా. ఈవిడిక్కడే ఉంటే కొంచెం ఓవర్ చేస్తుంది. యష్కి వైఫ్ అంటే బాగా లవ్ అనుకుంటా. మా అమ్మి కూడా అంతే, సేమ్ అల్లుళ్లాగే. భర్త అంటే వాళ్ళ మాలిన అభిమానం, ప్రేమ కూడా. అత్తయ్య గారు, ఇంక మీరు బయలుదేరండి. ఆహా, మీకు వడ్డించి మీరు తిన్న తర్వాతే వెళ్తాను. పర్లేదు, మీకు ఎందుకండి శ్రమ, మేము వడ్డించుకుంటాం, మీరు వెళ్ళండి. సరే అల్లుడు గారు, వస్తానండి. మంచిదండి. ఆహా, ఆహా, ఈవిడ గారిని ఎలాగైనా ఉపయోగించుకోవాలి. ఆహా.
యష్, ఆడవాళ్ళు వడ్డిస్తే బాగుంటుంది. నువ్వు కూర్చో. సింధు, నువ్వు వడ్డించు. తను వడ్డించే భోజనం నేను తినాలా? యష్, కూర్చో. యష్, పోయినసారి నేనొచ్చినప్పుడు నువ్వు సింధు కలిసున్న ఫోటో నీకు గిఫ్ట్గా ఇచ్చాను కదా. అవును మేడం. ఆ ఫోటో నీ క్యాబిన్లో నీ ఎదురుగా పెట్టమని కూడా నీతో చెప్పాను కదా. చెప్పారు మేడం. మళ్ళీ ఈసారి నేను ఆఫీస్కి వచ్చినప్పుడు చూస్తానని కూడా చెప్పాను. నేను నీ క్యాబిన్లోకి వచ్చినప్పటి నుంచి అంతా సెర్చ్ చేస్తున్నాను. ఆ ఫోటో ఎక్కడ కనపడటం లేదేంటి? ఏంటి యష్, ఫోటో గురించి అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? ఫోటో ఉంది మేడం. ఎక్కడా? నా క్యాబిన్లోనే ఉంది మేడం. కనపడటం లేదు కదా నాకు. మీరు ఫస్ట్ లంచ్ చేయండి, తర్వాత మీకు ఫోటో చూపిస్తాను. నో, ఫోటో చూసిన తర్వాతే లంచ్ చేస్తాను. కమాన్, షో మీ. ఎక్కడా? సింధు మొహం చూడకూడదని ఆ ఫోటో మీద క్లాత్ కప్పేశాను. అది చూస్తే మేడం ఏమంటారో ఏంటో. ఏంటి యష్, వాట్ హ్యాపెండ్? నథింగ్ మేడం. మరి చూపించు. ఫోటో అక్కడుంది మేడం. అదేంటి, ఆ ఫోటో మీద క్లాత్ కప్ ఉంది? అంటే క్యాబిన్లో డస్ట్ క్లీన్ చేసేటప్పుడు ఆ ఫోటో మీద డస్ట్ పడుతుందని పని మనిషి ఆ క్లాత్ కప్ ఉంటుంది మేడం. ఓ, ముందు ఆ ఫోటో మీద క్లాత్ తీసేసేయ్. ఎలా నవ్వుతుందో చూడు. వెళ్ళి యష్. యష్, ఎప్పుడు ఆ ఫోటో అలా కనపడుతూనే ఉండాలి, ఓకేనా? రా, లంచ్ చేద్దాం. చాలు. ఏంటి యష్? అది నేను డైట్లో ఉన్నాను మేడం. ఓకే. సింధు,
నువ్వు కూడా వడ్డించుకో. నిన్న వాస్తవ్ గారికి మేజర్ ఆపరేషన్ జరిగిందంట. మనందరం ఇవాళ ఆఫీస్ అయిపోగానే హాస్పిటల్కి వెళ్ళి సార్ని చూసొద్దాం. అలాగే వెళ్దాం. ఓకే. మీరేం చూడాల్సిన అవసరం లేదు. అదేంటండి, వాస్తవ్ గారు మా కంపెనీ ఓనర్. ఆయనకు ఆపరేషన్ జరిగితే స్టాఫ్గా మేము వెళ్ళి చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. మీరెళ్ళి ఎందుకు చూడడం? అంతా సింధునే చూసుకుంటుందిగా. సింధు మేడం అంతా చూడటం ఏంటి? మరి మీ సింధు మేడం వాస్తవ్కి క్లోజ్గా ఉండి అంతా చూసుకుంటేనే కదా ఆమె అనుకునేది జరిగేది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలేం అర్థం కావట్లేదు. ఇప్పుడు సింధు మేడం మీ కంపెనీ చైర్మన్ మాత్రమే. కొన్ని రోజులు పూర్తయ్యాక ఏకంగా కంపెనీకి ఓనర్ అయిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది మీకంతా. మా కంపెనీ ఓనర్ వాస్తవ్ గారు. మా సార్ని కాదని సింధు మేడం ఎలా ఓనర్ అవుతుంది? విషయం పూర్తిగా మీకింకా తెలీదనుకుంటా. వాస్తవ్ మీ బాస్ సింధు మాయలో పడిపోయాడు. సింధుకి మీ ఓనర్కి లింక్ ఉంది. ఏంటండి మీరు అనేది? నిజం. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీ బాసు వాళ్ళ అమ్మతోనో వాళ్ళ కూతురుతోనో కదా మాట్లాడాలి. అవును. మీ బాసు సింధుని చూడాలి, తనతో మాట్లాడాలి అన్నాడు. మీ బాసు వాస్తవ్ సింధు వలలో పడిపోయి ఉండాడు. వాళ్ళ మధ్య వేరే అలాంటి సంబంధం ఉండాది. ఆ ఆ, ఆ, పిల్లల గురించి నేను కనే కల నెరవేరేటట్టు చూడు. గుళ్ళో నన్ను చూసిందంటే ఆ డాక్టర్ని కలవకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. నేను కనపడకూడదు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.